సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సాయినగర్ కాలనీ గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, ఆరుష్ ఫౌండేషన్ చైర్మన్ తలారి నవీన్ ముదిరాజ్, విజయేందర్, అభిమన్యు పాండ్యాలతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బలరాం మాట్లాడారు. చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే కేంద్రాలుగా సేవలందిస్తాయని, బాలాజీ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చలివేంద్రాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు బాలాజీ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగమై ప్రజలకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని వారు ఆశాభావం వ్యక్తపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, యాదగిరి, గోపాల్ రెడ్డి, జగదీష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుకు వెళ్ళినట్ల ఈ ఉగాదిని పురస్కరించుకొని ముందుకు పోయినట్లయితే ఎండాకాలం చాలా బాటసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటాయని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఆర్సీపూర్లో సండే మార్కెట్ దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయినగర్ కాలనీలో పెద్దలు లక్ష్మణ గారు, అదేవిధంగా సంతోష్ అన్న గారు, యాహిర్ అన్న గారు వీళ్ళందరి తోడ్పాటుతో ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రతి దగ్గర చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతాను. అందరం కూడా సేవా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నన్ను కాలనీ ప్రెసిడెంట్గా నన్ను పిలిచినందుకు పేరున ముఖ్యంగా బలరాం, గోపాల్ రెడ్డి, సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, సంతోష్, ఎల్లన్న, మిగతా వారందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. నీళ్ళు అనేది, చలివేంద్రం అనేది చాలా ముఖ్యమైనది. ఎండాకాలంలో అదే రాబోయే 2 నెలలు చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనము నీళ్ళు అనేది దాహం తీర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి బలరాము, సంతోష్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ముందు మీరందరూ చేస్తే మీతో పాటు మేము కూడా 100% మీకు ఖచ్చితంగా మీకు మీ చేదోడు వాదోడుగా నేనైతే 100% ఉంటా. దీన్ని కూడా ఇప్పుడు ఈ చలివేంద్రాన్ని కూడా నా వంతు సహకారము నేను ఖచ్చితంగా సంతోష్కి నేను స్పాన్సర్ చేస్తాను. ఒక 5,000 రూపాయలు నేను కూడా దీనికి నేను స్పాన్సర్ చేసి సంతోష్కి ఇస్తాను. మంచిగా మనం ఓన్లీ మంచి కార్యక్రమాలే తీసుకుందాము, అందరికీ నలుగురు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుందాము. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మెట్టు శ్రీధర్. మరి ఈరోజు రామచంద్రాపురంలో మరి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బలరామన్న గారి ఆధ్వర్యంలో వరుసగా 8వ సంవత్సరము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను అనేక కార్యక్రమాల్లో గిట మా బలరామన్న గురించి చాలాసార్లు మాట్లాడడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నేను ఆ వ్యక్తితో మరి సావాసం చేయడం జరుగుతూ ఉన్నది. అనునిత్యం గిట ఆయనకు ఉన్న ఆదాయంలో ఎంతో కొంత ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి, ఈ పేద ప్రజలకు తనకు తోచిన సహాయం చేయాలని చెప్పి మరి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు గిట ఆలోచించని విధంగా ఆయన చేసుకునే ఒక బిజినెస్ ద్వారా మరి ఎంతో కొంత ఆర్జించి దానిలో కొంత మొత్తాన్ని నిరంతరం ఈ సమాజ బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం ఆయన కేటాయించడం జరుగుతూ ఉన్నది. మరి ఆ రోజు శ్రీకృష్ణుని సోదరుడు అయినటువంటి బలరాముడు హలాన్ని పట్టుకొని వ్యవసాయం చేస్తే ఈరోజు మా సోదరుడు బలరాముడు మరి తనకు తోచిన సహాయాన్ని ఈ ప్రజలకు చేయడం, ఆ వ్యక్తి నాకు పరిచయం అవ్వడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇలా మరి ఈ సమాజం నుండి అనేక రకాలుగా లాభం పొందుతున్న మనుషులుగా మనం ఎంతో కొంత ఈ సమాజానికి తిరిగి ఇవ్వడం, ఈ ప్రజల ముఖాల్లో సంతోషం కోసం మరి మనం పరితపించడం అనేది చాలా ఉత్తమమైన విషయం. మరి ఇలా పైన చూస్తూ ఉంటే సూర్యుడి గిట ఈ పచ్చదనం తగ్గిపోవడం వల్ల విపరీతమైన మరి ఎండగొట్టడం వల్ల ప్రజలు మరి దాహం అనేది విపరీతంగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా రోడ్డు పొంటి ఎవరైతే పోతూ ఉంటారో వాహనదారులు, పాదచారులు వాళ్ళు గిట ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దాహార్తిని తీర్చుకోవాలి. మరి ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే బలాన్ని గిట మా బలరామన్నకి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక కుటుంబ వాతావరణాన్ని ఇక్కడ కల్పించినటువంటి
సాయినగర్ కాలనీ వాసులందరికీ గిట నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో ఏదైనా పండుగ అయితే మనది మనకే, ఇవాళ కుటుంబాలు చిన్నగా అయిపోయినాయి, మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయినాయి, మరి సమాజం పట్ల గిట ఒక అవగాహన రాహిత్యం అనేది ఏర్పడింది. కాబట్టి మరి ఈ కాలనీ వాసులను చూస్తుంటే గిట వీళ్ళందరి గిట సొంత అన్నదమ్ములలాగా చిన్న అయినా పెద్ద అయినా మామ అల్లుడు ఆ విధంగా మరి కలుపుకోనితనంతో ఉండి ఈ ఉగాదిని ఈ చలివేంద్రం ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా బలరామన్న గారికి హృదయపూర్వక, మా లక్ష్మణన్న గారికి గిట హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ గిట పేరు పేరున సంతోషన్న గిట మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అని గిట బలరామన్న చెప్తున్నాడు. సంతోషన్న వారి పేరులో ఉన్న సంతోషం గిట జీవితాంతం వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. నమస్కారం.